సువార్త టీం వ్యవస్థాపన వచ్చే ముందు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేస్తారు. దానికంటే ముందు మరి ఇక భోజన సహవాసం అయిన తర్వాత మరి మందిరంలో మరి ప్రపంచితమైతే దైవ సేవకులు ప్రార్థన కూడిక మనం కలిగి ఉంటాము. ఎవరు కూడా మరి వెళ్ళిపోకండి. ఒకటిన్నరకు అవస్థ ఉంది. ప్రపంచం అయితే 2:30కి 2:30కి మరి దైవ సేవకుల ప్రార్థన కూడుకుంటుంది. అయిన తర్వాత మనము డిస్కస్ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీ వందనాలు ప్రభువా. మరి సహోదరుడు రాజు అలాగే సహోదరి కుమారి మరి కుటుంబము ఆశించినటువంటి రీతిగా నాయన మరి ఎంతో చక్కటి వాతావరణంలో నాయన మరి ఉదయకాలము 9 నుండి జెరూసలేము నుండి ప్రారంభించబడినటువంటి సువార్త నాయన మరి ఈ యొక్క పాలకొల పట్టణం యొక్క పురవీధుల్లో మీ ఘనమైనటువంటి నామాన్ని ప్రకటించగలిగేటువంటి కృపను నాయన మరి అపాత్రులమైనటువంటి మాకు నాయన మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చావు. అందరిని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా మరి సహోదరుడు సోన్ రాజు మరి వారి యొక్క కుటుంబ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, ఆత్మీయమైనటువంటి మేలును బట్టి, భౌతిక సంబంధమైనటువంటి మేలును బట్టి అన్నిటి కొరకే వారి యొక్క సంతోషాన్ని మరి సంఘముతో, సేవకులతో, విశ్వాసులతో పంచుకోవాలన్నటువంటి ఒక తాత్పర్యం కలిగినటువంటి కారణాన్ని బట్టి ఆ విషయము మరి సహోదరుడు స్వామితో నాయన మరి విషయాలు పంచుకున్నప్పుడు నాయన మరి శాంతకుమారి నేను కూడా మరి జెరూసలేములో పెట్టుకోవడం కంటే మరి సువార్త జెరూసలేము నుండి మీరు దేవుని యొక్క నామాన్ని ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ప్రకటిస్తూ మరి బేతేలుకు వచ్చిన తర్వాత బేతేలులోనే కూడిగా కలిగి ఉంటే బాగుంటుందనే స్వామిలు ఆ విషయం శాంతకుమారితో పంచుకున్నప్పుడు నాయన మరి మేము వెంటనే మరి అంగీకారము చేయడానికి ఆ రీతిగానే మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. నాయన మరి ముఖ్యంగా దేవదాసుడు సుధీర్ గారు నాయన మరి సెలవిచ్చినటువంటి రీతిగా నాయన మరి ఏ రీతిగా దావీదు యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో మీ యొక్క సంకల్పాలు, మీ యొక్క ఉద్దేశాలు దావీదు ఏ రీతిగా నెరవేర్చినాడో విషయాలు మీరు మా గమనానికి తీసుకుని వచ్చిన, అలాగే మరి పౌల అపోస్తలుడు ఏ రీతిగా మీ యొక్క సంకల్పములు, మీ యొక్క ఉద్దేశాలు అన్నిటి కొరకే ఆయన ఏ రీతిగా ప్రయాసపడతాడో, ఆయన ప్రయాసపడుతూ వచ్చినాడు విషయాలు మా గమనానికి మీరు తీసుకుని వచ్చిన. మూడవది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలు నాయన తన యొక్క మరణం ద్వారా, నాయన తండ్రి భూస్థాపన ద్వారా పాపులమైనటువంటి మా విషయమై గొప్ప కార్యాన్ని శిలువ కార్యం ద్వారా నాయన మీ యొక్క చిత్తాన్ని మీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినాడు. అదే రీతిగానే నాయన మరి మా యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మీ యొక్క చిత్తాన్ని జరిగించాలి. అప్పుడే మాకు నిజమైనటువంటి శాంతి సమాధానములు మీరు మాకు అనుగ్రహించే దేవుడిగా ఉంటూ వచ్చారు. ఆ కారణం బట్టి ఇదనము
ఆయన జెరూసలేము నుండి ఆయన సువార్త చాటించుకుంటూ నిన్ను ఊరేగిస్తూ బేతేలుకి రావడానికి సహాయం చేస్తూ వచ్చావు. అందును బట్టి మిమ్మల్ని హృదయమారా మిమ్మల్ని గనపరుచుకుంటూ దీని రాగినటువంటి దేవుని యొక్క దాసులు, విశ్వాసులు, సంఘ ప్రజలను బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి మూడవ సెషను దైవ సేవకు కూడికలో కూడా మీరు తోడుగా ఉండి మీ ఆత్మ ద్వారా నడిపించి మీరు జరిగించవలసిందిగా మీ నామలు జ్ఞాపనం చేసుకుంటూ నీ యొక్క సన్నిధికి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా మీ యొక్క దీవెనలతో పంపవలసిందిగా మీ నామలు జ్ఞాపనం చేసుకుంటూ యేసు ప్రభువు నామంలోనే స్తుతించి ప్రార్థించి ప్రతిమ పెట్టుకుంటూ నా తండ్రి ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, కృపాక్షేమములు కూడిన మనందరికీ, దైవజనులకు, సువార్త టీంకు, సంఘానికి, ప్రత్యేకంగా సౌందర్య బ్రదరు, కుమార్ సిస్టర్ ప్రేమించిన శామ్యూల్ పాల్కి సదా తోడై నడిపించును గాక. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసెను, ఆశ్చర్య